పరమహంస పరమరాజుగారు శ్రీ 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 చిదండి శ్రీ శ్రీమన్నారాయణ రామ జీవిస్తాం దినోత్సవ సందర్భంగా మనకి ఇక్కడ జరుగుతున్నటువంటి ఒక కార్యక్రమం, విలక్షణమైనటువంటి కార్యక్రమం. బహుశా తిరునక్షత్ర కార్యక్రమం అమెరికాలో జరగడం ఇది మొదటిసారి అని నేను అనుకుంటున్నాను. దాని కొరకు మన బంగారెడ్డి గారు, సమీర్ స్వామి వారి వర్గం అక్కడ స్థానికంగా ఆలయంలో చాలా భవ్యమైనటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆ సందర్భంగా వివిధములైనటువంటి ఇష్టులు, ఒక యజ్ఞము చాలా వైభవంగా జరపడానికి కావాల్సినటువంటి వ్యవస్థ అంతా చేశారు. భారతదేశం నుంచి విశేషించి వేదంలోనూ ఆగమంలోనూ పండితులైనటువంటి వారిని దాదాపు 30 మందిని 30 మంది దాకా వారిని ఇక్కడ ఆహ్వానించి చాలా చక్కటి వైభవంతో యజ్ఞ ప్రక్రియ సాగించాలని స్థానికంగా ఉన్నటువంటి పెద్దలంతా సంకల్పించి దానికి కావలసినటువంటి విశేష సంభారాలను సమకూర్చుకుంటూ అందరినీ స్థానికంగా ఉన్నటువంటి వారిని అందరినీ కూడా కార్యక్రమంలో ఇన్వాల్వ్ చేస్తూ చాలా ఉత్సాహంగా కార్యక్రమ నిర్వహణ సాగించబోతున్నారు. 26వ తేదీ నుంచి ప్రారంభించి జరిగేటువంటి కార్యక్రమాల్లో మన స్వామివారి తిరునక్షత్ర కార్యక్రమం మేము భారతదేశంలో చాలా వైభవంగా భిన్న భిన్న ప్రాంతాల్లో జరుగుతుంటుంది. ఆనాడు జిఆర్ అవార్డు అనే పేరుతోటి ఒక వేద పండితునికి సత్కారం చేయడం, ఒక అవార్డు ఇవ్వడం అనే ఒక కార్యక్రమం కూడా చాలా విశేషంగా జరుగుతూ ఉంటుంది. అదే సంప్రదాయాన్ని, అదే పద్ధతిని అనుసరించి ఇక్కడ మనకు ఉన్నటువంటి యజుర్వేదానికి సంబంధించిన మైత్రాయణి శాఖ అనే ఒక శాఖ చాలా విలక్షణమైనటువంటి శాఖ, దేశంలో ఎక్కడా లేదు. కేవలం మహారాష్ట్రలో ఒకరు మాత్రమే ఆ మైత్రాయణి శాఖలో మంచి అభినవేశం కలిగినటువంటి వ్యక్తి ఉంటే వారి దగ్గర నుంచి చిదంబరానికి చెందినటువంటి పెద్దలు వారు దాన్ని ఆ మైత్రాయణి శాఖను వారు అధికరిస్తే వారి దగ్గర నుంచి క్రమక్రమంగా మన పాఠశాలల్లో, వేద పాఠశాలలో, భారతదేశంలో ఉండే పాఠశాలలో మైత్రాయణి శాఖను చక్కగా పూర్తి చేయించి క్రమబద్ధంగా మన వెంకటేశ్వర స్వామికి కూడా పూర్వము లేని వైభవాన్ని సంతరించినటువంటి ఒక ఘనత మనకు వచ్చింది. ఎందుకంటే వేదవేద్యుడు, వేద పరిపోషకుడు అని పేరు కలిగిన స్వామికి ఒక చిన్న మచ్చలాగా లేదా ఒక లోటులాగా మైత్రాయణి శాఖ లేని స్థితి ఒకటి ఉండేది. ఇంకా దాని ఎందుకు పెద్ద ఆధారం లేదు. ఉన్నవారు తైత్రీయ శాఖ, ఇతర శాఖల్లో అభినవేశం ఉన్నటువంటి పండితుల చేత మన వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళని ఇంటర్వ్యూ చేయడానికి కూడా మైత్రాయణి శాఖ వారు లేదు. అంటే పై శాఖ వాళ్ళే ఏవో ప్రశ్నలు వేసి వీళ్ళని పరీక్షించడం. నిజానికి వీరిని ఏం వీరు చదువుకున్న శాఖ వేరు, వారికి ఆ శాఖలో ఏమాత్రం ప్రవేశం లేదు. అయినా కానీ వారే ఏదో పరీక్ష నిర్వహించవలసినటువంటి ఒక దుర్గతి అన్నాడు ఏర్పడింది. సరే, మొత్తానికి మన వారిని కూడా అందులో చక్కగా మైత్రాయణి శాఖ వారు కూడా అందులో ప్రవేశించడం వల్ల స్వామికి, తిరుమల వెంకటేశ్వరునికి వేదవేద్యత్వం, వేద పోషకత్వం అనేది సార్థకమైంది. ఆ రకమైనటువంటి గౌరవం మన సంస్థలకు ఏర్పడింది. మీ అందరికీ తెలుసున్న మన పెద్ద స్వామివారికి వైదికమైనటువంటి మార్గము, వైదికమైన సంస్కారం అంటే ఎంత గొప్ప అభినవేశం ఉన్నదో, ఎంత ప్రీతి ఉన్నదో. వారు ఢిల్లీలో నిర్వహించినటువంటి ఒక అద్భుతమైనటువంటి స్వాధ్యాయ యజ్ఞం, జ్ఞాన యజ్ఞం, అందులో ఆనాడు భారతదేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందినటువంటి వారు కొన్ని వేల మంది అక్కడ పాల్గొనటం, ఆనాడు అధికారంలో ఉన్నటువంటి అంటే ప్రధానమంత్రిగా ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వారు కూడా ఆశ్చర్యపడేంతగా, రాజకీయ నాయకులు వారంతా కూడా ఆశ్చర్యపడేంతగా వీళ్ళందరినీ ఒక వైదికమైన ఉత్తమ సంస్కారం, ఒక వాతావరణం అక్కడ రామలీల
మైదానంలో ఏర్పడేట్టుగా చేసినటువంటి స్వాములు మన పెద్ద స్వామివారు. వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా సీతానగర్లో వేద విశ్వవిద్యాలయాన్ని మన స్వామివారు స్థాపన చేసి దాన్ని చక్కగా నిర్వహణ చేయడం, అలాగే జీవా అనేటువంటి పేరుతోటి హైదరాబాద్లో జిఆర్ ఇంటిగ్రేటెడ్ వేదిక్ అకాడమీ అనే పేరుతోటి ఒక అకాడమీని స్థాపన చేసి వేద సంబంధమైన విద్యలన్నింటినీ కూడా అంతటా పర్యాప్తమయ్యేటట్టుగా చేయాలి అని ఒక మహోద్యమాన్ని వారు స్వీకరించారు. అలాగే పాంచరాత్ర ఆగమం అనేది చాలా ప్రసిద్ధమైనటువంటి వైష్ణవ ఆగమం. దాదాపు 40 ఆలయాల్లో దివ్య క్షేత్రములలో ఆ ఆగమం ప్రధానంగా స్వీకరింపబడి శ్రీరంగాది క్షేత్రాలు ఉదాహరణ చెప్పుకోవాలంటే శ్రీరంగ క్షేత్రంలో అది ఆదరింపబడుతున్నది. అటువంటి ఆ ఆగమ విద్యా విధానాన్ని కూడా ఒక పాఠశాలలో వారు జగ్గాయిపేటలో మొన్నటి వరకు ఉన్నది, అది సీతానగర్లో ప్రస్తుతం ఉన్నది. మన మధుసూదనాచార్య స్వామి అని ఇక్కడికి వచ్చారు, వారు యాజ్ఞికునిగా. అలాగే శ్రీనివాసాచార్య స్వామిని, ఇద్దరు కూడా మంచి సమర్థులు. ఆ పాఠశాలను వారు నిర్వహణ చేస్తున్నారు. ఎంతోమంది ప్రతి సంవత్సరం పాంచరాత్ర ఆగమంలో వారు మంచి ప్రావీణ్యాన్ని పొంది అటు కళ్యాణాది నిర్వహణలోనూ ప్రతిష్టాది నిర్వహణలోనూ చాలా అభినవేశం కలిగి ఉన్నారు. మీ అందరికీ తెలుసును, ఇక్కడ ఎవరైనా 4 ముక్కలు వచ్చి కాస్త చక్కటి కళ్యాణము, ప్రతిష్ట లేదా దేవాలయ అర్చన విధానం వ్యవస్థ సాగిస్తున్నారంటే వాళ్ళంతా కూడా మా స్వామివారు స్థాపించినటువంటి ఆ పాఠశాల యొక్క ప్రభావమే తప్ప మరొకటేం కాదు. ఇంటికి చాలా మంది మన స్వామివారి ద్వారా ఇక్కడికి వచ్చినటువంటి వారు వైదికులు కావచ్చు, లేదా ఆగమ పండితులు కావచ్చు. ఆ విధంగా మీరందరూ కూడా వైదికమైనటువంటి సంస్కారాన్ని చక్కగా రక్షణ చేసుకుంటున్నారు. మీరు అంత ఉత్సాహంగా ఉన్నారు కనుకనే స్వామివారు పదే ఇక్కడికి వచ్చి ఆ సంస్కారాన్ని మీలో ఇంకా బాగా పాదుకొలపాలనే ప్రయత్నం చేస్తున్నారు. లేకపోతే ఇక్కడ ఇంత దూరం రావడం ఎందుకు? యునక్షత్రం చేసుకోవడానికి ఇండియాలో ఇంతకంటే వైభవంగా చేసుకోవచ్చు. ఇంత దూరం వచ్చారు, ఇంతమందిని తీసుకొచ్చారు, వారందరికీ ఏదో భిన్నమైన ప్రాంతాల్లో ఉండేటువంటి వారందరినీ తీసుకొచ్చారు అంటే మీకు ఉండేటువంటి ఆ ఉత్సాహం, మీరు మీకు సంప్రదాయ సిద్ధమైనటువంటి ఒక సంస్కారాన్ని నిలబెట్టుకోవాలనే ప్రీతి మీలో ఉంది కనుక ఆ ప్రీతిని దాని ఒక మొక్క అది పెరుగుదల దానిలో కనుక కొంచెం కనిపిస్తే దానికి దోహదం చేసి నీరు పోసి ఎరువు వేసి పెంచడం అనేది ఆ కృషివరుని యొక్క లక్షణమైనట్టుగా వారు ఆధ్యాత్మిక క్షేత్రంలో కృషివరులు, మంచి కౌశలం కలిగినటువంటి కృషివరులు అవడం చేత మీరు ఆ సంస్కారాన్ని విలువిరిసేటట్టుగా చేయాలని వారు ప్రయత్నం చేస్తున్నారు. వారు తమ యొక్క తిరునక్షత్రాన్ని ఇక్కడ జరుపుకునేందుకు మీకు ఆ అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చినందుకు మీరందరూ మనమందరము కృతజ్ఞతాబద్ధులుగా ఉండాలని భావన చేస్తూ ఈనాడు ఈ ఆలయానికి మన స్వామివారిని తీసుకొచ్చి ఇక్కడ కూడా చక్కగా అయితే మీకు ఇక్కడ ఉండే పరిస్థితిని బట్టి కాంప్లెక్సెస్ అనేది తప్పదనుకోండి, ఆ ప్రక్రియలు మీరు చేస్తున్నారు. కానీ సాధ్యమైనంత వరకు అలా లేకుండా ఉండే ప్రక్రియ కనుక ఉన్నట్టయితే బాగుంటుంది. ఎందువల్లంటే ఒక ప్రమిసెస్లో, ఒక ప్రాంగణంలో ఒక ఆగమానికి సంబంధించిన ఒక దేవతను ఆరాధన చేయాలి. ఏకదేవతా పారమ్యం అనేది మన సంప్రదాయం చేస్తాం. ఏకో దేవ కేశవోవా శివోవా, ఎవరో ఒకరు కానివ్వండి, ఒకరిని పెట్టుకోవాలి. ఒక స్త్రీకి ఒక భర్త, ఒక భర్తకు ఒక స్త్రీ అన్నట్లుగా మనం ఇది పాతివ్రత్యం అంటుంటాం కదా, ఆ రకమైన పాతివ్రత్యం మన భగవంతుని విషయంలో కూడా చాలా అవసరం. కానీ ఇవాళ మనకు ఆర్తి ఎక్కువ, అవసరాలు ఎక్కువ. ఏ దేవత గారు ఎవరు మనకి బాగా రిస్కీకి వస్తారు, అడ్డపడతారని మనం భావన చేస్తామో వారు వీరు చెబితే ఇంటి నిండా బొమ్మల కొలువు మనం ఏర్పాటు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. సరే, ఆ సంస్కారం అది అలా ఉన్నా దాన్ని మరి ప్రవాహంలో మనం కొట్టుకుపోతున్నప్పుడు మనం ఒక్కడమేమీ చేయలేం కనుక సాధ్యమైనంత వరకు మన సంస్కారాన్ని మనం ఏకదేవతా పారమ్యం దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు నడిపించినట్టయితే బాగుంటుంది. ఎందుకంటే బహుముఖంగా ఆలోచన, బహుముఖంగా ఉపాసన ఉండకూడదు, ఏకోన్ముఖంగా ఉండాలి. మా స్వామివారు అదే ప్రోత్సహిస్తారు. తప్పనిసరిగా వస్తారు, పిలిస్తే ఎవరి దగ్గర ఎక్కడికైనా పెడతారు. కానీ వారి హృదయంలో మాత్రం ఏముంటుందంటే మన సంప్రదాయం ఏకోన్ముఖమైనటువంటి ఆలోచన ధోరణి, ఏకోన్ముఖమైన ఉపాసన విధానం ఉండాలని వారు చాలా దృఢంగా విశ్వసించేటువంటి వారు. మీరు ఒక్కసారి రండి, హైదరాబాద్ రండి, చూడండి. అద్భుతమైనటువంటి అష్టాంగ విమానంతో నిర్మించినటువంటి ఆలయం. అది నభూతో నభవిష్యత్ అన్నట్టుగా అక్కడ అష్టాక్షరి మంత్రంలో ఉన్న 8 అక్షరముల యొక్క మూర్తులను 8 మూలలుగా అక్కడ ప్రతిష్ఠ చేసి నిత్యము వాటికి అర్చన చేసే ఒక అద్భుతమైన ప్రక్రియ. పై స్థాయిలో పరమపదనాథుడు ఉంటారు,
ఆ పరమపదనాథుడే పరవాసుదేవుడు. ఆయన వ్యూహవాసుదేవుడుగా పాల్కడలిలో ఆయన శేషశయ్యపై ఉన్నప్పుడు ఆయనే రంగనాథుడు, ఆయనే అనంత పద్మనాభుడు. అది రెండవ అంతరులో ఆయన ఉంటారు. ఆ రంగనాథుడిని సేవించి కులధనముగా భావించినటువంటి వారు శ్రీరామచంద్రుడు వారు ఇక్ష్వాకు వంశ ప్రభువులు గనక ఆ రఘునాథుడి కింద ఉంటాడు. పైన పరమపదనాథుడు రంగనాథుడు, మూడవ క్రింద భాగంలో వారికి ఆధారభూమిగా రఘునాథుడు ధర్మ ప్రతిష్టాపకుడైన ధర్మమూర్తి ఆయన ఉంటాడు. ఎంత అద్భుతమైనటువంటి ఆలోచన భావన ఉంటే ఆ రకమైన ఆలయ నిర్మాణం చేస్తారు. ఇప్పుడు ఇది సర్వాంగ సుందరంగా వస్తున్నది. అటు మానసికమైనటువంటి ఆరోగ్యానికి ఆలయం అయితే శారీరక ఆరోగ్యము స్వస్థత కోసం ఒక అద్భుతమైన హాస్పిటల్ వస్తుంది. అకాడమీ బహుముఖంగా అది విలువిలుస్తోంది. ఒక గురుకులం అనేది దాదాపులో దాదాపు 200 మంది విద్యార్థులు ఒక 8 సంవత్సరముల ప్రణాళితోటి వాడిని బహుముఖంగా వాళ్ళలో ఒక రకమైన వైభవం తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి మన స్వామివారి భవ్యమైన తిరునక్షత్ర ఉత్సవం మనమంతా మీరంతా ఏకోన్ముఖమైన భావనతో ప్రీతితో ఇక్కడ ఈ జరుపుకునే ప్రయత్నం సర్వదా అభినందనీయం. జై శ్రీమన్నారాయణ. నేను తెలుగులో అట్లా బాగా మాట్లాడలేను, నేను ఇంగ్లీష్లో మాట్లాడతాను. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. I never actually read anything, but I'm trying to read this. I'm honored and blessed to have His Holiness Sri Sri Tridandi Chinna Srimannarayana Ramanuja G.R. Swami visiting us today. Welcome, Swami, to our temple. Swamiji took ascetic order of a GR at a young age of 23 years. He started GR Educational Trust at Sita Nagaram, Guntur district in 1982. Swamiji's vision is to serve all beings as a service to God, worship your own and respect all, and he is a crusader of peace. His mission is, the GR Trust mission is for forwarding Vedic learning in ancient Vedic scriptures, to follow the teachings of Acharya Sri Tridandi Srimannarayana Ramanuja G.R. and provide guidance to and practice good living required for individuals and families. Propagate sacred sampradaya among individuals living in the United States and prepare them to pass on the sampradaya to future generations. And also to provide charitable and philanthropic services locally, nationally and internationally. We now will hear a wonderful message from Swamiji on Srimad Ramayanam. So, thank you so much. I abruptly stopped my speech. I never read my speech, Swami. This is new to me. But the speech is actually not written by me, it's by Srinivas's father. I want to acknowledge. So please, thank you, Swami. So reading somebody's handwriting and making it the first time in front of everybody is really a problem. So, yes. We would also like to recognize on the day His Holiness Sri Sri Tridandi, Honorable G.R. Swamiji also, the writer, Sri G.R. Swamiji. And we would now like to hear some divine words on Srimad Ramayana from Sri G.R. Swamiji. And it will be in English for everyone to understand. Thank you. Thanks for being here. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదా లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ to you all. Should we chant a small bhajan? Yes, yes. Jai Srimannarayana, Jai Srimannarayana, Jai Srimannarayana, Jai Srimannarayana, Jai Srimannarayana, Jai Jai Jai, Jai Srimannarayana.
जय श्रीमन्नारायण जय श्रीमन्नारायण जय श्रीमन्नारायण जय 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 श्रीमन्नारायण जय श्रीमन्नारायण जय श्रीमन्नारायण जय श्रीमन्नारायण जय श्रीमन्नारायण जय 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 श्रीमन्नारायण जय श्रीमन्नारायण जय श्रीमन्नारायण जय 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 श्रीमन्नारायण जय श्रीमन्नारायण जय श्रीमन्नारायण जय 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 श्रीमन्नारायण जय 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 श्रीमन्नारायण जय जय बोल लक्ष्मी नारायण भगवान की वेंकटेश भगवान की समस्त भक्त वृंद की जय श्रीमन्नारायण। प्रिय भगवत बंधु, it gives us tremendous joy to see a nice temple here. Long ago, maybe 10-15 years, once we came to this area. There was no temple here. But now a nice place for worship and a wonderful area for the community to get together and share their ideas is arranged here, and it's coming up well. We pray to God to bless you all, to lead it, to take it off to good heights so that people can learn something related to our scriptures. Jai Sriman Narayan. We talk about our scriptures. Great, because not because they are our scriptures. They are the scriptures of the world. We talk about Vedas. We talk about scriptures like Ramayana, Bhagavad, Puranas and stuff, because they reveal the secrets of the life, how it started on this planet Earth, and how it continued, and how it is today, and how it has to be. Man is pretty weak guy on this planet Earth. There are many creatures
maybe 8.4 lakhs, 8.4 millions, as people talk about. I don't know who counted them. But people say 84 lakh. I mean, it's 8.4 millions of creatures. Maybe they are species. Those many species are available on this earth, seas. Among all of them, it's only the man who is very, very weak. Probably that's the reason why God came to save man. God never comes to save any animal. And God never sends messengers for the sake of other creatures. He comes only to help man. Because it's only man who needs help. We think we are really great in terms of our intelligence, knowledge, discrimination, abilities, and so on and so forth. People talk about it, right? Man is very great because high intelligence is man's property. But do you really think that man is great? Is man great? Is human life is great one? We think so. There's nothing wrong, of course, in being proud of something. Yes, I am so and so. But because of his arrogance, it's the man who is becoming prey for so many things that he is committing. Just for information, there was tsunami, do you know? Before that there was another tsunami when the world started knowing something about tsunami. It hit the southern part of India. 2005. 2004, December 25th. Exactly, right? Good boy. 100 marks. World came to know something about tsunami then. And before that, of course, there may be tsunamis in Japan. But many people don't have an idea about what tsunami means. Then people started understanding something about tsunami. And do you have an idea how many people left their lives during tsunami? Because it started somewhere in the islands and it slowly moved towards west and crossed through some islands and then some more islands like Andamans and Nicobars, and then it hit India. Started in somewhere in Netherlands. And during the whole course of tsunami, it seems 250,000 people died. Human beings died. No single animal died. Do you know that? No single animal died. Only man died. Who is having cell phones? Who is having satellites to forecast the nature? Who is having information technology to communicate things, to identify things? It's only the man. In spite of all these things, it's only the man who died. No single animal died. Do you know why? Because they know it well ahead that something is going to happen and we should reach a safer zone. So they went.
So they did not become victims to the tsunami. Those animals died which were kept in cages by man because they have no way to escape. So they died. But those animals left free, they reached safer zones and they are very happy. Poor man died. And can you tell me now, who is wiser? Is it man or animal? That's why God comes only to rescue man. He never comes for animals. When there was earthquake in Gujarat, I don't know whether you have an idea or not, 1999, 2000 January was the time when it was affected. People used dogs to identify the areas. Not man went, only dogs. They know well. Even today, though seismology was so much developed, but it is only the rats, cats, dogs,